మీరు మీడియా సమావేశం ఒక అరగంట పైన మాట్లాడారు మీడియా వాళ్ళతోటి. మాట్లాడి మీరు రకరకాలుగా మీరు చెప్పారు. నాకు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి, రాజకీయం అనేది ఒక వ్యాపారం అట్లా కాదు, నా రాజకీయం వేరు, రాజకీయ శూన్యం ఏర్పడినప్పుడే నేను వస్తాను. ఎమ్మెల్యేగా 2029లో ఏ ధీమాతో మీరు 2029లో పోటీ చేయాలని అనుకుంటున్నారు? ధీమా ఏంటే నాకున్న పరిచయాలు కానీ, నా సర్వీసెస్ కానీ ఒంగోలులో నాకున్నంత పరిచయాలు బహుశా నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడికి లేవు. 75 నుంచి స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి కొన్ని వేల మంది నా ఆర్గనైజేషన్లో పనిచేసిన వాళ్ళు జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. మారతాయా మారవాది వేరే సంగతి. నాకున్న నేపథ్యం చెప్తున్నా. ఆ తర్వాత నేను ఎమ్మెల్యేగా చేసినప్పుడు నాకు తెలిసి ఒంగోలులో ప్రతి ఇంటిని, ప్రతి బజార్ని జన్మభూమి కార్యక్రమాల్లో వాళ్ళల్లో ఒకటిగా తిరిగా. ఆ కార్యక్రమాలు ఎలా చేశాను తెలుసా? కాంట్రాక్టర్లు కాదు, 1% కూడా ఇంజనీర్లకి పర్సంటేజ్ లేకుండా జన్మభూమి కాన్సెప్ట్ తోటి ప్రతి రోడ్డు, సీసీ రోడ్డు, ప్రతి రోడ్డు, 100 రోడ్లు, సంఖ్య కూడా నేను లెక్కేయలేను. ఇనాగరేషన్ కూడా నేను రాని చెప్పా. ఆ విధంగా వాళ్ళల్లో ఒకటిగా మెలిగిపోయాను. నీకు తెలుసా అసలు మున్సిపాలిటీ వాళ్ళని తీసి పక్కన పడేశారు. పబ్లిక్ హెల్త్ వాళ్ళు పెట్టే ఎగ్జిక్యూషన్. మున్సిపాలిటీ వాళ్ళు పర్సంటేజ్లు తీసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళని తీసి పక్కన పడేసి కలెక్టర్ గారితో మాట్లాడి ఎగ్జిక్యూషన్ మొత్తం కంప్లీట్గా పబ్లిక్ హెల్త్ వాళ్ళకి వేయించేసి ₹1 కూడా పర్సంటేజ్ తీసుకోకుండా క్వాలిటీ, మామూలు క్వాలిటీ కాదు, 100% క్వాలిటీ తోటి నేను వర్క్స్ చేయించా. చరిత్రలో ఎప్పుడన్నా విన్నావా? చరిత్రలో ఎప్పుడన్నా విన్నావా నువ్వు? పర్సంటేజ్ అనేది లేకుండా మున్సిపాలిటీలో సీసీ రోడ్లు వేయటం అనేది మీరు ఎప్పుడన్నా విన్నారా? అంత కష్టపడిన ఎదురారు బాబుకి 1999లో ఎందుకు సీట్ ఇవ్వలేదు? రకరకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు మీకు తెలుసలేదు, ఎన్టీ రామారావు మాట చెప్పావు, ఏసీ రూముల్లో కూర్చొని నలుగురు ఎదురు కూర్చొని కుట్రాలు చేయటం కాదు, రాజకీయం అంటే ప్రజల్లో తిరిగి ప్రజలకు సేవ చేయటము. చివరికి ఏ స్థాయికి తీసుకొచ్చారంటే రాజకీయం అనే మాటని, ఇప్పుడు నీకు తెలుసా రాజకీయం అనే మాటని దేనికి వాడుతున్నారు చెప్పు? పాజిటివ్ వాడుతున్నారా, నెగిటివ్ వాడుతున్నారా? ఒరే ఈడేదో రాజకీయం చేస్తున్నాడు అంటున్నారు. మామూలుగా మాట్లాడేటప్పుడు ఈడేదో రాజకీయం చేస్తున్నాడు అంటాం. అంటే రాజకీయం అనే మాట చివరికి కుట్ర చేస్తున్నారని అర్థం వచ్చేటట్టు ఆ రాజకీయమైన వర్డే ఒక అబ్యూజింగ్ వర్డ్గా మారిపోయింది. 1999లో నీకు సీటు రాలేదు, ఏమిటి కారణం అనే దానికి ఉదాహరణ చెప్తున్నా. అవన్నీ వివరంగా చెప్పాలని గంట పట్టింది.